Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. నేను వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, త్వరలో 31 మార్చ్ ఇయరింగ్ రాబోతోంది, ఫైనాన్షియల్ ఇయరింగ్ రాబోతోంది. అండ్ అప్పుడే చాలామంది ఈ ట్యాక్స్కి సంబంధించి అండ్ గూగుల్, యూట్యూబ్లో దానికి సంబంధించిన కంటెంట్ మీద రీసెర్చ్ ఎక్కువ మొదలైంది. అండ్ మరి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ అండ్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ఈ కంపారిజన్ ఎలా ఉండాలి, ఏంటి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎటువంటి మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి, అండ్ దీంట్లోకి ఎట్లా మనం స్విచ్ ఓవర్ అవ్వాలంటారు అసలు? సో ఇప్పుడు ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్, న్యూ ట్యాక్స్ రిజిమ్లో మనకి 2023లో మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఏం చేశారంటే డిఫాల్ట్ చేసేసారు. న్యూ ట్యాక్స్ రిజిమ్ని డిఫాల్ట్ చేశారు. సో ఇదేంటంటే మీరు ఏమీ ఆప్ట్ చేయలేదనుకోండి, సో యూ విల్ బి కన్సిడర్డ్ యూ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ న్యూ ట్యాక్స్ రిజిమ్. మీకు ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ కావాలి అనుకుంటే మీ ఎంప్లాయర్ దగ్గర మీరు కంపల్సరీ నోటిఫై చేయించుకోవాలి. సో అది ఎంతమంది చేయించుకున్నారు లేదు అనేది మీరు ఒకసారి మీ ఎంప్లాయర్తో వెళ్ళి లేకపోతే మీ అకౌంటెంట్తో వెళ్ళి మీ ట్యాక్స్ రిజిమ్ ఏది అనేది మీరు క్లారిఫై అయితే ప్రతి ఒక్కరూ చేసుకోవాలండి. అంటే ఇలా సైలెంట్గా కూర్చొని మనం ఏదో ఎజంప్షన్ చేసి నేను ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో ఉన్నాను, లేదు నేను న్యూ ట్యాక్స్ రిజిమ్లో ఉన్నాను అని మీరు ఎజంప్షన్ చేసుకుంటున్నారు. బట్ అక్కడ ఏముంది, అక్కడ మీ ఎంప్లాయర్కి మీరు ఎలా నోటిఫై చేశారు, అది వాళ్ళు ఏది మిమ్మల్ని మీ కేటగిరీ ఏంటి, మీ చాయిస్ ఏంటి అనేది ఎలా ఉంది, ఏం తీసుకున్నారు అనేది ఒకసారి మీ ఎంప్లాయర్ దగ్గర మీరు మీ అకౌంటెంట్ మీ ఆఫీస్లో ఉన్న ఆ ట్యాక్స్ కన్సల్టెంట్ దగ్గర మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇఫ్ యూ వాంటెడ్ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ అయితే మాత్రం మీరు కంపల్సరీ ఒకసారి మీరు చెక్ చేసుకోవాలండి. హ్యావ్ యూ షిఫ్టెడ్ టు ద న్యూ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్కి అయితే మీరు షిఫ్ట్ అయ్యారా లేదా అనేది మీరు చేసుకోవాలి. సో ఎందుకు న్యూ ట్యాక్స్ రిజిమ్ అంటే దట్ విల్ గివ్ యూ ఏ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లాగా ఉంటుందండి. న్యూ ట్యాక్స్ రిజిమ్లో ఏంటంటే నేను హోమ్ లోన్ తీసుకోవాలి, లేకపోతే నేను ఇన్సూరెన్స్ తీసుకోవాలి, నేను అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి అనే రెస్ట్రిక్షన్ ఉండదు. ఎందుకంటే దెర్ ఇస్ నో డిడక్షన్స్ ఆర్ అలౌడ్ ఫర్ న్యూ ట్యాక్స్ రిజిమ్. సో న్యూ ట్యాక్స్ రిజిమ్లో మీకు ఏమీ లేని వాళ్ళందరూ కూడా కంపల్సరీ న్యూ ట్యాక్స్ రిజిమ్కి వెళ్ళిపోతున్నారు. సో ఎవరైతే ఈ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ అంటే వాళ్ళకి ఇన్సూరెన్స్, ఏటీసీ కావాలి, ఏటీడీ ఉంటుంది, ఇలా ఉంది, మాకు ఇవన్నీ కావాలి అనుకునే వాళ్ళైతే కంపల్సరీ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ని నోటిఫై ఒక్కసారి చేసుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే స్విచ్ అవ్వచ్చా మేడం, నేను ఆల్రెడీ ఒకసారి నేను ఓల్డ్ స్విచ్ చేసుకున్నానండి, బట్ ఇప్పుడైతే నేను మళ్ళీ న్యూకి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, బెనిఫిట్స్ బాగున్నాయి, ఈజ్ ఇట్ అలౌడ్ అంటే డెఫినెట్లీ అలౌడ్ అండి. శాలరీడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇయర్లో కూడా 1-2 టైమ్స్ కావాలి అనుకుంటే స్విచ్ చేసుకోవచ్చు. ఓకే. సో బట్ బిజినెస్ పీపుల్కి అయితే ఇది లేదండి. ఎగ్జాంపుల్ మీరు బిజినెస్ చేస్తున్నారనుకోండి, ఒక్కసారి మీరు కానీ దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నాది న్యూ ట్యాక్స్ రిజిమ్ అని మళ్ళీ మీరు షిఫ్ట్ అవ్వడానికి లేదు. సో దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్. బట్ శాలరీడ్ పీపుల్కి అయితే మీకు ఇంకా అవకాశం ఉందండి. ఇంకా 2 మంత్స్ మీకు ఈ 2 మంత్స్లో కూడా మీరు ఒక్కసారి డిసైడ్ చేసుకొని ఏమైనా మళ్ళీ మీరు మార్చుకోవాలి, స్విచ్ ఓవర్ అవ్వాలి అనుకుంటే కూడా మీకు ఛాన్స్ అనేది ఇప్పటికి కూడా ఉంది. సో దట్ యూ క్యాన్ డూ ఇట్. సో ద మేజర్ డిఫరెన్సెస్ అయితే ఇప్పుడే మనం చెప్పుకున్నామండి. దానికి అన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి, డిడక్షన్స్ ఉన్నాయి. ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో అయితే మనకి ఎన్నైనా మనం తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏటీసీ, ఏటీసీసీడీ, ఏటీడీ, ఏటీఈ, తర్వాత మనకి సెక్షన్ 24B, ఇలా మన హోమ్ లోన్ ఇంట్రెస్ట్ కానీ, ప్రిన్సిపల్ అమౌంట్, పిఎఫ్లు, ఇలాంటివన్నీ కూడా మనము ఈ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో మనం అవైల్ చేసుకోవచ్చు. సో కొత్తగా ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారండి, జాబ్ జాయిన్ అయ్యారు, మీకు ఏమీ లేవు. సో ఇలాంటి వాళ్ళైతే మనకు డైరెక్ట్గా న్యూ ట్యాక్స్ రిజిమ్కి వెళ్ళి ఒకసారి మీరు దాంట్లోకి వెళ్ళిపోతే సరిపోతుంది. సో నౌ లెట్స్ టాక్ అబౌట్ అసలు ఎలా ఉంటాయి రేట్స్, ఎలా ఉంటాయి అంటే మనకి ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో అయితే 2.5 lakhs వరకు నో ట్యాక్స్ అండి. 2.5 to 5 lakhs వరకు అయితే 5%, 5 lakhs to 10 lakhs అయితే 20%, 10 lakhs అబోవ్ అయితే 30%. సో మీకు ఇందులో ఏంటంటే ఎంటైర్లీ మీకు 5 lakhs బిలో కానీ మీకు ట్యాక్స్ అంటే మీ ఇన్కమ్ ఉన్నట్లయితే ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో మీరు ఎటువంటి ట్యాక్స్ కట్టక్కర్లేదు. 5 lakhs బిలో ఉంటే మీకు ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ ప్రకారము మీరు ఎటువంటి ట్యాక్స్ పే చేయక్కర్లేదు. మీకు అన్ని డిడక్షన్స్ కూడా మీరు తీసుకోవచ్చు. స్టాండర్డ్ డిడక్షన్ కూడా మీకు 50,000 వస్తుంది. ఇదంతా కూడా మనకి ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్. నౌ వీల్ టాక్ అబౌట్ న్యూ ట్యాక్స్ రిజిమ్. ఇందులో ఏంటంటే మనకి
3 lakhs వరకు నిల్, 3 to 6 lakhs 5%, 6 to 9 lakhs 10%, 9 to 12 lakhs 15%, 12 lakhs to 15 lakhs 20%, అబోవ్ 15 lakhs 30%. సో ఇవి మనకి 6 స్టెప్స్లో, మనకి 6 స్టేజెస్లో, మనకి 6 స్లాబ్స్లో మనకి ట్యాక్స్ అనేది పడుతుందండి న్యూ ట్యాక్స్ రిజీమ్లో. దీనికి కూడా మనకి 50,000 స్టాండర్డ్ డిడక్షన్ అయితే అవైలబుల్గా ఉంది. బట్ మీకు ఏంటంటే ఈ హెచ్ఆర్ఏ, ఎల్టీఏ, ఏటీసీ, ఏటీడీ, ఏటీసీసీడీ ఇలాంటివి అయితే మనకి న్యూ ట్యాక్స్ రిజీమ్లో అవైలబుల్గా లేవు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. సో ఒక్కసారి టైం తీసుకోండి, మీకు ఏది బెనిఫిషియల్గా ఉంటుంది అనేది మీకు అనిపిస్తే ఇప్పటికీ మీరు చేంజ్ ఓవర్ అవ్వచ్చు, స్విచ్ అవ్వచ్చు, మీరు మీ ఎంప్లాయర్ దగ్గర నోటిఫై చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఫిబ్రవరి 1st బడ్జెట్ రాబోతోంది కదా అండ్ ఈసారి బడ్జెట్లో ట్యాక్స్కి సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా ఏంటనే ఎక్స్పెక్టేషన్స్ చాలామంది ఉన్నాయి. మరి ఈసారి 2024 బడ్జెట్ ఎలా ఉండబోతుంది అసలు? సో ట్యాక్స్కి సంబంధించి అయితే ఈసారి మనకి జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయండి. సో మనకి జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం అంతా అంటే ఎక్కువ చేంజెస్ అనేది మేము కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో డోంట్ ఎక్స్పెక్ట్ మెనీ చేంజెస్ యాజ్ ఇట్ ఈస్ వీఆర్ గెటింగ్ ఇన్ టు జనరల్ ఎలక్షన్స్. అఫ్ కోర్స్ మన దగ్గర నుంచి అయితే చాలా రికమెండేషన్స్ ఉన్నాయి. స్టాండర్డ్ డిడక్షన్ 50,000 సరిపోదు, 1 lakh వరకు చెయ్యాలి ఈ శాలరీ ఎంప్లాయీస్కి, ఇంకా మనకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా పెంచాలి అనేవైతే మనకి చాలా వరకు డిమాండ్స్ ఉన్నాయండి. బట్ ఐ డోంట్ థింక్ సో దిస్ ఇయర్ యూ కెన్ సీ ఎనీ కైండ్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద ట్యాక్స్ రిజీమ్స్. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు.